PMAY 1.0 పథకం కింద ఇప్పటి వరకు 10,168 గృహాలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని హౌసింగ్ పీడీ సుబ్రహ్మణ్యం, ఈఈ శంకరప్ప, ఏఈ శ్రీధర్ పేర్కొన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని తిమ్మసముద్రంలో గృహప్రవేశ కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో గృహప్రవేశ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. చిత్తూరు పరిధిలో ఇప్పటి వరకు 10,165 రూపాయలకు 2.0 ద్వారా గుర్తించి 2,472 గృహాలు ఉత్తర్వులు మంజూరు అందజేస్తామన్నారు. గృహ నిర్మాణ సంస్థ తరపున ఈరోజు 3 లక్షల ఇల్లు గృహప్రవేశాలు మరియు ఆ లబ్ధిదారులకి తాళం అందించే కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాయచోటిలో అన్నమయ్య జిల్లాలో ఈరోజు 11 గంటలకి లాంచింగ్ అయింది. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గం చేయమన్నారు. దానికి సంబంధించి చిత్తూరు జిల్లాలో ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో తిమ్మసముద్రం అనే మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు మన గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో గృహప్రవేశం చేసి ఒక ఇంటికి తాళం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు నియోజకవర్గంలో ఇదివరకు 801 ఇల్లు పూర్తి, మన ప్రస్తుత గవర్నమెంట్ వచ్చిన తర్వాత 801 ఇల్లు పూర్తి చేయడం జరిగింది. వాటికన్నిటికి కూడా ఈరోజు గృహప్రవేశాలు చేసి తాళాలు అందించే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. నెక్స్ట్ మున్సిపాలిటీకి సంబంధించి మనకి ప్రభుత్వం నుంచి 828 ఇండ్లు మంజూరైనాయి. వాటికి కూడా మంజూరు పత్రాలు కూడా వాళ్ళకి ఇవ్వడం, నూతన ఇండ్లకి అన్నిటికి కూడా ఈరోజు పంపిణీ కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది. ఇవన్నిటికి కూడా వార్డు వైజ్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఇల్లు మొదలు పెట్టుకోవచ్చు. ఒక్కొక్క ఇంటికి 2,50,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 1,50,000, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి 1 లక్ష, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ కార్యక్రమాన్ని జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇల్లు మొదలైనప్పటి నుంచి ఎవరికైతే ఇంటి స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా 30 స్క్వేర్ మీటర్ల నుంచి 40 స్క్వేర్ మీటర్ మధ్యలో ఇంటిని నిర్మించుకోవాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఒక నమూనా ఇచ్చారు. ఆ నమూనా ప్రకారం అందరూ కూడా ఇల్లు మొదలు పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా 2,50,000లో కూడా మనకి దశల వారీగా, ఇది గతంలో ఇచ్చిన విధంగా సిమెంట్ మెటీరియల్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా వాళ్ళ వ్యక్తిగత ఖాతాలోకి మొట్టమొదట స్టేజ్గా బేస్మెంట్కి 60,000, అదేవిధంగా గోడలకి 60,000, నెక్స్ట్ స్లాబ్ అయిన తర్వాత 60,000, పూర్తి అయిన తర్వాత 70,000 వాళ్ళ వ్యక్తిగత ఖాతాలోకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫీల్డ్ లో విజిట్ చేసి దశల వారీగా వాళ్ళు జియో ట్యాంక్ చేసిన వెంటనే వాళ్ళ ఖాతాలోకి పడడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ నియోజకవర్గంలో ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన మొదటి దశలో ఇల్లు అర్ధాంతరంగా నిలబడిపోయి ఇంకా వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉండే వాళ్ళకి మనకు చిత్తూరు నియోజకవర్గంలో ఎస్సీలకి, బీసీలకి 50,000, అదేవిధంగా ఎస్టీలకి 75,000 చెప్పున మనకి 624 ఇళ్ళకి చిత్తూరు నియోజకవర్గంలో మంజూరు చేయడం జరిగింది. 1,50,00,000 మంజూరు చేయడం జరిగింది.